హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ హైప్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ రోజు వీడియోలో డైలీ మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎప్పుడు లాగానే మార్నింగ్ 6కి అయితే లేచి హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసానండి. ఇంకా అదంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చి 6:30 అయ్యింది. ఇప్పుడైతే స్టవ్ మీద వాటర్ పెట్టానండి. డైలీ మార్నింగ్ కూడా నేను హాట్ వాటర్ అయితే తాగుతాను. ఆ వాటర్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే మిక్స్ చేసి తాగుతాను. తేనె, నిమ్మకాయ, లేకుంటే ధనియాల పొడి, మెంతు పొడి, ఉసిరి పొడి, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే మిక్స్ చేసి తాగుతాను కదండి. ఈ మధ్య కాలంలో నేను కొన్ని వీడియోస్ లో చూసి ఇలా ఐస్ ట్యూబ్స్ అయితే తయారు చేసుకున్నానండి. వారంలో 2 times ఇవైతే వేసుకుని వాటర్ తాగుతున్నాను. ఇవేంటి ఐస్ ట్యూబ్స్ తయారు చేసుకోవటం ఏంటి అనుకుంటున్నారా? అదేం లేదండి, ఉసిరి ముక్కలు, అలాగే అల్లం, కరివేపాకు ఇవన్నీ కూడా మిక్సీ పట్టేసి పేస్ట్ అయితే చేసి ఆ పేస్ట్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. ఇలా ఈ ట్యూబ్స్ లాగా. ఇది మనం డైలీ మార్నింగ్ హాట్ వాటర్లోకి ఒక ట్యూబ్ వేసుకున్నట్లయితే చక్కగా మొత్తం మెల్ట్ అయిపోద్ది. తాగేవాళ్ళు ఇలా తాగేయచ్చు. ఇలా తాగలేము అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కరివేపాకు స్మెల్ అనేది బాగా తెలిసిపోద్దండి వాటర్లో. అందుకనేసి కొంచెం హనీ యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఆ స్వీట్నెస్ వల్ల మనకి కొంచెం బాగుంటుంది అన్నమాట. హనీ కూడా ఇష్టం లేదు అంటే ఇప్పుడు మనం ఇందులో ఉసిరి టేస్ట్ వేరేలా ఉంటుంది. కరివేపాకు, అల్లం ఇవన్నీ మిక్స్ చేసాం కదా, టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇది మార్నింగ్ తాగలేము ఇలా అనుకుంటే కనుక ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది పులుపుగానే ఉంటుంది, ఎందుకంటే ఇందులో మనం ఉసిరి యాడ్ చేసాం కాబట్టి. కానీ వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందంట. నెక్స్ట్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందంటండి. నేను కూడా వీడియోస్లో చూసే చేశాను. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూజ్ చేయకూడదు అనుకునేవారు మనకి డైలీ కూడా ఉసిరి దొరుకుతుందండి ఇప్పుడు హైబ్రిడ్ రావటం వల్ల. సో అలా ఫ్రెష్గా ఉసిరికాయలు తీసుకుని డైలీ మార్నింగ్ ఒక ఉసిరి, కొంచెం కరివేపాకు, అల్లం ముక్క వేసుకుని ఫ్రెష్గా జ్యూస్ చేసుకుని వాటర్తో కలుపుకు తీసుకోవచ్చు. సో ఇంకా వాటర్ తాగేసిన తర్వాత స్నానం చేసి రెడీ అవ్వచ్చు. పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ వీడియో అంతా చూసారు కదా. ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేసాను. ఇంకా ముందుగా పెరిగి పాలు అయితే కాద్దాం కదా అనేసి ఇంకా పాలు అయితే తీసుకున్నానండి. పాలు ప్యాకెట్స్ ఎక్కువ వస్తాయి కదా, 1/2 లీటర్ ప్యాకెట్స్. లీటర్ కూడా పెద్ద ప్యాకింగ్ అయితే వస్తుందండి. అప్పుడప్పుడు లీటర్ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాము. అది కట్ చేసిన తర్వాత మళ్ళీ వేరొక గిన్నెలోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టడం. ఒక్కొక్కసారి ప్యాకెట్ గిన్నెలో పెడుతుంటే పక్కకి ఒరిగిపోయి పాలన్నీ ఒలిగిపోతున్నాయండి లీటర్ ప్యాకెట్స్ అయితేని. అప్పుడే 4 months నుంచి అనుకుంటానండి లీటర్ పాలు అయితే ఇలా మనకి అట్టపెట్టిలో ఏదో బాటిల్ టైప్లో అయితే వస్తున్నాయి. భలేగా ఉంది. పైన క్యాప్ ఓపెన్ చేశాక లోపల కూడా మనకి ఇలా రింగ్ లాంటి ఒక క్యాప్ అయితే ఉంటుంది. దాన్ని కొంచెం కట్ చేసి ఇలా ఓపెన్ చేసుకోవడానికి భలే ఉందండి ఇదైతే. ఇంకా మనకి ఎన్ని పాలు కావాలితే అన్ని వాడుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఒలిగిపోతాయని భయం కూడా లేకుండా నాకు భలే అనిపించింది. అందుకే వీడియో అయితే షూట్ చేశాను. సో ఇంకా పాలైతే రైస్ కుక్కర్లో పెట్టేశానండి. ఎందుకంటే మార్నింగ్ క్యారేజ్ పెట్టాలి మా అబ్బాయికి. అందుకే ఒక పక్క వచ్చేసి నేను సేమియా ఉప్మా చేద్దామనేసి తాలింపు అయితే వేసి ఆనియన్స్ అన్ని ఫ్రై చేస్తున్నాను. ఒక పక్క వచ్చేసి రైస్ పెట్టేశాను. అలాగే ఒక పక్క ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. సో ఇంకా కర్రీ వచ్చేసి బంగాళాదుంప బఠానీ అయితే కర్రీ చేద్దాం కదా అనేసి, బఠానీ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, పెండు బఠానీలు నైట్ నానబెట్టేసి పెట్టానండి. దానికోసం అనేసి కుక్కర్లో కర్రీ చేద్దాం కదా అనేసి కుక్కర్ గిన్నె అయితే పెట్టి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా సేమియా ఉప్మాకి తాలింపు అయితే ఫ్రై అయిపోయింది. అందులో ఒక గ్లాసు సేమియా పలుకులు అయితే వేసేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసేస్తున్నాను. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. అవి తీసి పక్కన పెట్టేశాను. చల్లారిన తర్వాత తొక్కలు అయితే వలవాలి. ఈ లోపు సేమియా పుల్లలు అయితే వేసాను కదా, అవి ఫ్రై అయ్యే లోపు వాటర్ కూడా మరిగిస్తున్నాను. సేమియా ఉప్మాకి ఎప్పుడు కూడా వాటర్ బాగా మరిగించి వేసినట్లయితే సేమియా మనకి పొడి పొడిలాడుతూ ఉంటుందండి, ముద్దయిపోయినట్టుగా కాకుండా. ఇలా మరిగించడం వల్ల సేమియా ఉప్మా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ముందుగా ఉప్మాకి ఉప్పిండికి చేసినట్టుగా వాటర్ వేసేసి అందులో సేమియా వేసినప్పటికీ కూడా ముద్దయిపోయినట్టుగా వచ్చేస్తుంది ఎంత తక్కువ వాటర్ వేసినా. సో ఇలా చేయటే సేమియా అన్నది బాగుంటుంది అన్నమాట. సో అందుకే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యేంత వరకు మరిగిస్తున్నాను. సో ఇంకా ఇలా మరిగిపోయిన వాటర్ని తీసుకొచ్చి పలుకుల్లో అయితే వేసేస్తాను అనమాట. 1 గ్లాస్ సేమియా పలుకులకి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి చక్కగా సేమియా అన్నది ఉడికిపోద్దన్నమాట. సో మార్నింగ్ క్యారేజ్ పెట్టాలంటే నాకు చాలా హడావుడి అయిపోద్దండి. ఒక పక్క టిఫిన్ చేయాలి, ఒక పక్క వంట చేయాలి అన్నట్టుగా. 9 కల్లా క్యారేజ్ అయితే పెట్టేయాలండి. ఆ రోజు వచ్చేసి 8:30 కల్లా క్యారేజ్ అయితే పెట్టాలన్నాడు. అంటే వేరే కాలేజీకి అయితే వెళ్తున్నాడు టౌన్కి.
అందువల్ల హాఫ్ అన్ అవర్ ముందే క్యారేజ్ అయితే కట్టేయమని చెప్పాడండి. డైలీ అయితే 9 ఆ టైంకి అయితే క్యారేజ్ తీసుకువెళ్తాడు. వంట అవ్వకపోతే కనుక 11:30, 12 ఆ టైంకి అయితే ఎవరికొల్లం క్యారేజ్ అయితే తీసుకెళ్ళి ఇస్తాం అన్నమాట. ఒక్కొక్క రోజు ఏంటో మార్నింగ్ ఎంత త్వరగా లేచినప్పటికీ కూడా వంట చేయడానికి అయితే టైం సరిపోదు. ఒక్కొక్కసారి మార్నింగ్ త్వరగా లేవలేనప్పటికీ కూడా సింపుల్గా చేసే వంట అనుకోండి త్వరగా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇంకా క్యారేజ్ పెట్టే పంపించేస్తాను. లేకుంటే 12:30 ఆ టైంకి ఎవరికొల్లం క్యారేజ్ అయితే తీసుకెళ్ళి లంచ్ బ్రేక్ టయానికి అయితే అందచేస్తామండి. సేమియా పులుకులు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఉప్మా చూసారు కదా ఎంత పొడిపొడలాడుతూ వచ్చింది. ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్గా అయితే ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఆ టీ గ్లాస్తో గ్లాసుడ్ అయితే నేను సేమియా పులుకులు తీసుకున్నానండి. ఇలా టౌన్ ఏదైనా కాలేజీ పని ఉండి వెళ్ళాడు అనుకోండి, ఒక్కొక్కసారి ఎక్కువగా బయట తినేస్తున్నాడు ఈ మధ్య కాలంలో. కానీ ఒక్కొక్కసారి ఎగ్జామ్ అయిన తర్వాత బయటికి వెళ్ళడానికి కుదరదు, మళ్ళీ వెంటనే ఇంకొక ఎగ్జామ్ ఉంది అనుకున్నప్పుడు అయితే క్యారేజ్ తీసుకువెళ్ళిపోతాడు. సో అలాగే ఈ రోజు క్యారేజ్ పెట్టేమన్నాడు అనమాట. బయటకు వెళ్ళి తినే టైం ఉండదు మమ్మీ అనేసి, అందుకే ఫాస్ట్గా ఇంకా సేమియా ఉప్మా అయితే త్వరగా అయిపోద్ది అనేసి బఠానీ కర్రీ అయితే ముందుగానే చేద్దాం అనుకున్నానులేండి. ఇంకా అదే కర్రీ అయితే చేసేస్తున్నాను. నైటే బఠానీలు నానబెట్టేశాను కదా. ఈ గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. కరెక్ట్గా ఈ గ్లాస్తో సేమియా చేసినట్లయితే ముగ్గురికి కరెక్ట్గా సరిపోద్ది. ఎందుకంటే మార్నింగ్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎగ్స్ ఉంటాయి కదా ఎన్వి తినే రోజు అయితే, అందుకనేసి కరెక్ట్గా ఈ గ్లాస్తో చేస్తాను. ఎగ్స్ తినలేని రోజు అయితే 1/2 గ్లాస్ ఎక్స్ట్రా సేమియా అయితే వేస్తానండి. ఇంకా అదే కొలతమాట. సో ఇంకా బఠానీ వచ్చేసి చెప్పాను కదా, మామూలు నార్మల్ గట్టి బఠానీలు ఉంటాయి కదా, అవి ముందు రోజు నైటే నానబెట్టేశాను. మార్నింగ్ బంగాళాదుంప బఠానీ కర్రీ చేద్దాం అనేసి. మనకి పచ్చి బఠానీ దొరికినప్పటికీ కూడా ఇప్పుడు గ్రీన్ బఠానీ కలర్ ఎక్కువ వేసేస్తున్నారు కదండి. సో ఇంకా దానివల్ల నేను ఎక్కువ ఈ బఠానీ యూజ్ చేస్తాను. ముందు రోజు నైటే నానబెట్టేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీకైనా బిర్యానీకైనా యూజ్ చేస్తాను అనమాట. మనకి నార్మల్ బఠానీ లాగే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, కానీ పచ్చి బఠానీ ఉడికినంత ఫాస్ట్గా ఇవి ఉడకవు. ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే కొంచెం త్వరగానే ఉడుకుతాయండి. అది కూడా కుక్కర్లోనే వండుకోవాలి. సో ఇంకా బంగాళాదుంపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి బఠానీ వేసేసి వాటర్ పోసేసి కుక్కర్లో పెట్టేశాను. ఇంకా 3 విజిల్స్ వేయించామంటే చక్కగా బఠానీ ఉడికిపోద్ది. ఇంకా రైస్ కూడా వార్చేసానండి. 3 విజిల్స్ అయితే వేసేసిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ప్రెజర్ పోయిన తర్వాత ఇంకా వాటర్గా ఉంటే ఒక 2 మినిట్స్ నార్మల్గా ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కుక్కర్ కాడ ఎన్నిసార్లు నట్టు బిగించినప్పటికీ కూడా ఏంటోనండి లూజ్ అయిపోతూ ఉంటుంది. నాకు ఎంత భయం వేస్తుందో ఆ కుక్కర్ యూజ్ చేయాలంటే, కానీ కర్రీస్కి తప్పదు కదా. ఇంకా వంట అయితే అయిపోయింది కదండి, క్యారేజ్ అయితే పెట్టాలి. ఈ లోపు ఎగ్స్ తొక్కలు తీసేసి బాదం పొట్టు తీసేద్దాం కదనేసి అవి అయితే తీసుకున్నాను. ఈ లోపు సడన్గా గుర్తొచ్చింది బట్టలు ఇస్త్రీ ఒకటి చేయాలి కదా. అప్పటికే మా అబ్బాయి స్నానం చేసి వచ్చేసాడు, ఇస్త్రీ అయితే చేయాలి అనేసి. సో ఇంకా ఎండకి ఉడికైతే మామూలుగా రావటం లేదండి. వంటింట్లో మార్నింగ్ టైం అయినప్పటికీ కూడా వంట అసలు చేయలేకపోతున్నాము, అంత గుబులైతే వచ్చేస్తుంది. అలా అని డోర్స్ అన్నీ ఓపెన్ చేసామనుకోండి గాలి అయితే విపరీతంగా వచ్చేస్తుంది మాకు. అందుకే ఒక పక్క డోర్ క్లోజ్ చేసేసి వంటగది డోర్ ఒకటే ఓపెన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఆవిరి వచ్చేసి గుబులు అయితే మామూలుగా రావటం లేదు. ఎప్పుడు కూడా యూనిఫామ్ మార్నింగే నేను ఇస్త్రీ అయితే చేస్తానండి. ఎందుకంటే ముందు రోజు చేసామనుకో మొత్తం అన్నీ కూడా నీట్గా మడతల ప్రకారం అయితే ఇస్త్రీ చేయాలి. సో కానీ మార్నింగ్ ఇస్త్రీ చేసామనుకోండి ఇంకెంటనే వేసేసుకుంటాడు కాబట్టి దానికి మడతలు అవి ఇవి ఏం పెట్టనవసరం లేదు. నార్మల్గా ఇస్త్రీ అంటే పైపైన అలా ఇస్త్రీ చేసేస్తాను. సో దానివల్ల మార్నింగ్ నాకు ఇది ఒక్క పెద్ద పని అండి. ఎప్పుడు అనుకుంటాను ఒక 2-3 మినిట్స్ టైం పట్టినప్పటికీ కూడా నీట్గా ఇస్త్రీ చేసుకుని నైట్ టైమే పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ ఇంకా అడావిడ అవ్వదు కదా అన్నట్టుగా. కానీ ఎందుకోనండి నాకు అలా ఇస్త్రీ చేయాలంటే పట్టి ఇంకా అలా నొక్కి ఇస్త్రీ చేయాలి. ఇప్పుడైతే వెంటనే కట్టేసుకుంటాడు కాబట్టి నార్మల్గా హ్యాండ్స్ అని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ నార్మల్గా ఇస్త్రీ చేసేయచ్చు, ఇంక మడతలు పెట్టనవసరం లేదు అన్నట్టుగా అనుకుని ఇంకా మార్నింగే ఇస్త్రీ అయితే చేస్తానండి. ఇంక ఈ ఇస్త్రీ పెట్టి కూడా మరీ వెయిట్ అయితే ఉండదు, లైట్ వెయిట్ అండి, అంతగా నొక్కడదన్నమాట. సో అందుకే మనం నైట్ ఇస్త్రీ చేసి మడత పెట్టి పక్కన పెట్టినప్పటికీ కూడా నాకు ఎందుకో అంత నచ్చదు. ఇప్పుడు అనుకోండి ఇలా మామూలుగా ఒక మడతంటూ వేసేస్తాను. ఇంక షర్ట్ కూడా చూసారు కదా, ఇంకా మడతలు అయితే ఏం పెట్టను, నార్మల్గా కాలర్ దగ్గర హ్యాండ్స్ ఇవన్నీ కూడా ఇలా ఇస్త్రీ అయితే పామేస్తాను. ఇంకా ఇప్పుడు కట్టేసుకుంటాడు కాబట్టి ఎప్పుడు అంతేనండి. యూనిఫామ్ అయితే 3 జతలు ఉన్నప్పటికీ కూడా ముందైతే ఇస్త్రీ చేసి రెడీగా ఏం పెట్టనండి. ఏ రోజు యూనిఫామ్ ఆ రోజే మార్నింగే ఇస్త్రీ అయితే చేస్తాను. సో అలాగే వారంలో ఒకసారి మొత్తం యూనిఫామ్స్ 3 కూడా కింద వాచ్మెన్ వాళ్ళకి ఇస్త్రీ అయితే ఇచ్చేస్తాను. అప్పుడైతే నాకు 3 డేస్ వరకు ఇస్త్రీ పని కూడా ఉండదండి. ఇంకా అయితే వేసేసుకుంటాడు. మాది ఇస్త్రీ పెట్టి లైట్ వెయిట్గా ఉండటం వల్ల ఎంత ఇస్త్రీ పామినప్పటికీ కూడా అంతలా నొక్కదండి. కానీ బయట చాకలి చేసి ఇస్త్రీ అయితే వాళ్ళ బాక్స్ బాగా బరువుగా ఉండటం వల్ల
బాగా నొక్కడి ఇస్త్రీ బాగా వస్తుంది కదా, అందుకే వీక్లీ వాళ్ళ చేత అయితే చేపిస్తాను. మిగతా రోజులు నేను అటు ఇటు చేసేస్తూ ఉంటాను. సో ఇంకా ఎగ్స్ బాదం అయితే పొట్టు తీసేసాను. ఇంకా క్యారేజ్ కూడా పెట్టేశానండి. మా అబ్బాయికి ఒక పక్కన టిఫిన్ తినిపిస్తూ ఇంకొక పక్క వాడికి క్యారేజ్ అయితే పెట్టేశాను. ఇంకా కొంచెం రైస్ అలాగే కర్రీ ఉంది కదా, ఇవైతే వేరొక బౌల్లోకి తీసేసుకుంటాను ఆఫ్టర్నూన్. నాకు మిగతావన్నీ కూడా ఇంకా క్లీన్ చేసేస్తానండి. అదే ఆఫ్టర్నూన్ వంట చేశాననుకో, అంటే 12, 11:30 ఆ టైంకి చేస్తూ ఉంటాను కదా, అలాంటి టైంలో వంట చేసినప్పుడైతే మళ్ళీ వేరొక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు వండినవన్నీ క్లీన్ చేయటం అలా అయితే ఏం చెయ్యనండి. ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్లో అందరం ఫుడ్ తినేస్తాం కదా, ఇంక అన్నీ ఒకేసారి క్లీన్ చేసేసుకుందాము. మళ్ళీ అవన్నీ గిన్నెల్లోకి తీసి పక్కన పెట్టడం, మళ్ళీ ఇవన్నీ ఒకసారి క్లీన్ చేయటం, మళ్ళీ తిన్న తర్వాత ఈ గిన్నెల్లోకి తీసినవన్నీ క్లీన్ చేయటం, మళ్ళీ 2 సార్లు ఎందుకు అంత పని చేసుకోవటం అన్నట్టుగా ఇంకా మార్నింగ్ మనకి 9 లోపు 10 లోపు వంట అయిపోయిన రోజు అయితే ఇలా క్యారేజీ పెట్టేసిన తర్వాత ఇలా ఊరుకున్నవన్నీ కూడా కొంచెంగా ఒక్కొక్క గిన్నెల్లోకి తీసి పెట్టేసి ఆ తర్వాత అవన్నీ క్లీన్ చేసేస్తాను. మేము ఎప్పుడో ఆఫ్టర్నూన్ తింటాం కదా, తిన్న తర్వాత తిన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేస్తాము. మా వాడికి టైం అయిపోతుంది అన్నట్టుగా ఇంకా ఉప్మా అయితే సరిగ్గా తినకుండా కొంచెంగా వదిలేసి అయితే అక్కడ పెట్టేశాడండి. అప్పటికే లేట్ అయిపోతుంది అన్నట్టుగా ఇంకా బాదం కూడా వద్దన్నాడు. లేదు బాదం తినే ఇంకా అవి మళ్ళీ ఈవినింగ్ వరకు అలా ఉండిపోతాయంటే ఫాస్ట్గా బాదం అయితే నోట్లో వేసేసుకుని వాడైతే వెళ్ళిపోయాడండి. సో ఇంకా వాడు వెళ్ళిన తర్వాత జడ అయితే వేసేసుకున్నాను. మార్నింగ్ నుంచి కూడా జడ అలా ఇరమోసుకున్నానే కానీ ఎంత చిరాకు వచ్చేసిందో వంట చేస్తే. ఇంకా పైకి వెళ్ళి బట్టలు కూడా ఆరేసి వచ్చేసానండి. మార్నింగే మిషన్కి అయితే బట్టలు కూడా వేసేసాను. ఇంకా మేడ మీదకి వెళ్తే చాలు ముఖమంతా కూడా ఎండకి రెడ్గా అయిపోయి అదొక రకంగా అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఎంత ఉడిగ్గా ఉందోనండి అసలు అని. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.